ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కానుక ఇచ్చారు. అదేంటంటే నన్ను డిస్మిస్ చేసి నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒక ఆరోపణతో నన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది. కడప కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అనేది మనందరూ ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే మొన్న ఆదివారం రోజు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు గారు, ఏపీ జీఏ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు, అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది, ఉద్యోగులకు రావాల్సిన ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అని చెప్పి అందరూ పిలిపించిండ్రు ప్రతి ఒక్కరు. అలాగే టీచర్ సంఘాలు కూడా రేపు 25వ తారీఖు ఒక పిఆర్టీయూ సంఘం ధర్నా పెట్టింది విజయవాడలో. మే 6వ తారీఖు ఒక టీచర్ సంఘం పిలుపునిచ్చింది. ఈ రకంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం ఏమి చేయడం లేదు ఉద్యోగులకని చాలా కోపంతో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి అనే ముందుకొచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించడానికి, భయపెట్టడానికి, అంటే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడితే మీ అంత చూస్తామని ఒక ఇండికేషన్, ఒక హెచ్చరిక పంపడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు అర్థమవుతుంది స్పష్టంగా. ఎందుకంటే ప్రభుత్వం నా మీద చేసిన ఆరోపణ కూడా మీరు గమనిస్తే, నా మీద వచ్చిన ఆరోపణ ఏంటి, నేను ఎన్నికల టైంలో 4 డిపోలలో తిరిగి ఎన్నికల ప్రచారం, ఒక పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసిన అనేది నా మీద వచ్చిన ఆరోపణ. అయితే నేను ఏ డిపోలు తిరిగానని చెప్తున్నారో ఆ రిపోర్ట్లు కూడా మీకు ఇస్తా. నేను కడప జిల్లాలో 4 డిపోలు తిరిగానని చెప్పారు. ఆ 4 డిపో మేనేజర్లు కూడా మా డిపోలలో ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కు. అన్ని డిపో మేనేజర్లు, మీకు ఒక డిపో బద్వేల్ డిపో మేనేజర్ మొత్తం పైన అంతా లాస్ట్లో పేర వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఆర్టీసీ పరిసరాలలో ఎలాంటివి నిర్వహించబడలేదు అని స్పష్టంగా బద్వేల్. అదే మిగతా కూడా అన్ని రిపోర్ట్ మీకు నేను కాపీలు అన్ని తర్వాత షేర్ చేస్తా. 4 డిపోల మేనేజర్ల రిపోర్ట్ కలిపి జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కలెక్టర్కి ఇచ్చిండ్రు. అందులో ప్రతి ఒక్క డిపో మేనేజర్ కూడా అదే స్పష్టంగా చెప్పిండ్రు, ఎలక్షన్ ప్రచారం ఎలాంటివి నిర్వహించలేదు మా ఆర్టీసీ పరిసరాల్లోని. అంత స్పష్టంగా రిపోర్ట్ ఉంటే ప్రభుత్వం ఏ రకంగా ఇలాంటి పెద్ద మేజర్ పనిష్మెంట్ ఎలా తీసుకుంటుంది? అసలు మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలంటే స్పష్టంగా సిసిఆర్ రూల్స్లో ఉన్నాయి. ఎలాంటి కేసుల్లో మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలి? కరప్షన్ కానీ, లంచం తీసుకున్నప్పుడు కానీ, కరప్షన్ చేసినప్పుడు కానీ, పైగా అంటే 2 పెళ్లిళ్ళు చేసుకుంటే కానీ, మహిళలను వేధించినప్పుడు కానీ, ఏదైనా ఫోర్జరీ చేసి అధికార దుర్వినియోగం చేసినప్పుడు కానీ, అనైతిక ప్రవర్తన ఉన్నప్పుడు, ఈ 5 సందర్భాల్లో మాత్రమే ఉద్యోగం డిస్మిస్ చేయాలి, మేజర్ పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలని చాలా స్పష్టంగా ఉంది. నేను చేసినది ఎక్కడ రాదే ఎన్నికల ప్రచారం. ఒకవేళ నేను ఎలాంటి చేయలేదు, చేసినా అనుకున్నా ఈ పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు రూల్ ప్రకారం. అందరికీ తెలుసు, ఎన్నికల్లో రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి అపోజిషన్ తిట్టి ప్రచారం చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం అడిగితే ప్రభుత్వాలు అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇచ్చింది. మళ్ళీ చాలా మీ అందరికీ తెలుసు. ఇలాంటి చిన్న కేసుకు ప్రభుత్వం డిస్మిస్ చేసిందంటే కేవలం ఉద్యోగులను భయపెట్టడానికే. ఉద్యోగుల్లో ఆందోళన ఉంది, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం ఏం చేయలేదని. అందుకోసమని ఉద్యోగులను సైలెంట్ చేయాలని. ఉద్యోగుల్లో ఆందోళన, ఉద్యోగుల అసంతృప్తి, ఉద్యోగులు ప్రభుత్వం మీద కోపం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు? వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటి, మీ చేయలేము, ఇన్ని సమస్యలు ఇప్పుడున్న పరిస్థితులు చేయలేము, కనీసం మీకు డిఏ తీసుకోండి, ఏదో కొద్దిగా ఎంప్లాయీస్ ఇవ్వాల్సిన 10% అని ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరుస్తారు. ఈ ప్రభుత్వం అలా చేయడంలే. ఉద్యోగులను అనగదొక్కాలా, ఉక్కుపాదంతో అనగదొక్కాలా, వాళ్ళు ఏమో మాట్లాడకూడదు, వాళ్ళు భయపడాలా అంటే ఎవరో ఒకరిని బలి చేయాలా, ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలనే ఒక్క దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప దీంట్లో ఎలాంటి ఆధారాలు లేదు. నేను తప్పు చేసినానికి ఎలాంటి ఆధారం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. కేవలం ప్రభుత్వం కక్షపూరితంగా ఈ వ్యవహారం తీసుకునింది. ఇలాంటి కేసులు ఒకవేళ చేయాలంటే నేను ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఇలా ఎంప్లాయీస్ని రాజకీయంగా వాడుకునేది వీళ్ళు కాదా? 2014-19 మధ్య ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. అప్పుడు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ బాగుందంటే ఉద్యోగులందరూ బస్సులు వేసుకొని పోయి విజయవాడ సెంటర్లో కూర్చొని నవనిర్మాణ దీక్ష చేయాలి. అదే ప్యాకేజీ బాగలేదు, ఆయనకు బీజేపీతో ప్రాబ్లం వచ్చి బీజేపీ నుంచి బయటకు వచ్చి ప్యాకేజీ బాగలేదు, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఆయన అన్నప్పుడు మళ్ళీ ఉద్యోగులంతా ప్యాకేజ్ వద్దు, హోదా కావాలని చెప్పి నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీలో
ధర్నాలో కూర్చొని బీజేపీని తిట్టాలి. అదే కదా 14 నుంచి 19 వరకు జరిగింది. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన నల్ల చొక్కా వేసుకొని ధర్నా చేయడం కాక ఢిల్లీలో ఉద్యోగులను పక్కన పెట్టుకొని చూడండి, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉద్యోగులను పక్కన పెట్టుకొని ఢిల్లీలో బీజేపీని తిట్టించిండు. ఏమని తిట్టించిండు? ప్రధానమంత్రి గారిని వ్యక్తిగతంగా కూడా తిట్టిండు ఉద్యోగ సంఘాల నాయకులు. బీజేపీని ఒక్క సీటు రానేం రాష్ట్రంలో బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉద్యోగ సంఘాల నాయకులను పెట్టుకొని మాట్లాడిండు. అది రాజకీయం కాదా? అప్పుడు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు ఏం చేసిండు? మన రాష్ట్రం వదిలిపెట్టి కర్ణాటకకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీని మనకు సంబంధం లేదు, మన రాష్ట్రం కాదు, అయినా కూడా కర్ణాటకకి వెళ్ళి కర్ణాటకలో బీజేపీని ఓడించండి అని చెప్పి ప్రచారం చేసిండు. అది వాస్తవం కాదా? పలానా పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పి చెప్పిండు. అది ఎన్నికల ప్రచారమా? నేను చేసింది ఎన్నికల ప్రచారం. నేనేం ఎన్నికల ప్రచారం చేసిన ఒక ప్రూఫ్ చూపించండి. పోలవరంలో ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం చేస్తే సెక్రటరియట్ నుంచి బస్సులు వేసుకొని పోయి పోలవరం సీఎం గారి ప్రోగ్రాంలో పాల్గొన్నాం. అది రాజకీయంగా వాడుకోవడమా ఉద్యోగులను? నేను చేసింది రాజకీయమా? 2019 ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం బాగుంది, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, బ్రహ్మాండంగా చేసింది, మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదా? అన్ని ఆంధ్రజ్యోతి పేపర్లో రాలేదా అవన్నీ? అదంతా ఎన్నికల ప్రచారమా? అదంతా వాళ్ళంతా టీడీపీ తొత్తులా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా? చెప్పాలి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చెప్పాలా? ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ అయితే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఫస్ట్ మీటింగ్లో ఉద్యోగులతో జరిగిన మీటింగ్లో ఆయన ఏమన్నాడు? మీరు ప్రభుత్వంతో పనులు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని పొగడవచ్చు, అలాంటి పట్టించుకొని నేను, మీరు ఎంప్లాయీస్ కోసం పనిచేయండి, ఎంప్లాయీస్ కావాల్సింటే మేము చేస్తామని చెప్పి చెప్పిండు. అది పెద్ద హుందాతనం, అది ముఖ్యమంత్రి గారికి ఉండాల్సిన లక్షణం. అది అట్లా ఏం లేకుండా చిన్న చిన్న విషయాలకు ఎలాంటి ఆధారం లేకుండా ఎంప్లాయీస్ని భయపెట్టాలని చెప్పి ఇలాంటి చేస్తే ఎంప్లాయీస్, నేనైతే ఇలాంటి వాటికి భయపడను. ఖచ్చితంగా ఇంకా గట్టిగా ఎంప్లాయీస్ కోసం ఇంకా గట్టిగా వాయిస్ వినిపిస్తాం. ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీరు ఏం చేసిండ్రు ఈ 2 ఏళ్ల కాలంలో? ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు చేసిన మంచి ఒకటి చెప్పండి. నా మీద కొందరు సోషల్ మీడియాలో పచ్చకామాల జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నేను ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానని. ప్రభుత్వం మంచి చేసినామని చెప్తాము. ఏ ఉద్యోగ సంఘ నాయకులైనా అది చెప్తారు. 2014-19 మంది అందరూ చెప్పిండ్రు ఆ ప్రభుత్వాన్ని, అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని పొగిడిండ్రు. అది తప్పవుతుందా? గత ప్రభుత్వం బాగా చేసింది ఉద్యోగులు కాబట్టి మంచి చేసిందని చెప్పినాము. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు లేదని చేస్తే ఈ ప్రభుత్వం కూడా మంచి చేసింది అంటాం. ఏం చేసింది? ఏం చేయలేదు కదా. 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్లలో ఉద్యోగులు చేసిన ఒక్క మేలు నేను సవాల్ చేస్తున్నా ప్రభుత్వాన్ని కానీ, ఆ పచ్చ జర్నలిస్టులు కానీ, ఆ పచ్చ మీడియా కొందరు నా మీద పని కట్టుకొని వార్తలు రాసిన వాళ్ళని కానీ చెప్తున్నా, ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన మేలేంటి? ఉద్యోగులకు ఎన్ని హామీలు ఇచ్చింది మీరు? ఎన్నికల టైంలో 9 హామీలు ఇచ్చింది ఉద్యోగులకు. 9 హామీలో ఒక్క హామీ అమలు చేసిందా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు, ఇచ్చిందా? 2 ఏళ్ళు అయింది. వెంటనే అంటే ఇంకెప్పుడు? 3 ఏళ్ళు అయింది. పీఆర్సీ కమిషన్ వేయాలి. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు? ఈ రోజు కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఈ రోజుకి కమిషన్ వేయలేదంటే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు మీరు? అసలు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా మీకు? అంటే 2009 ఎన్నికల ముందు పీఆర్సీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అంటే 5 ఏళ్ళు ఉద్యోగులు పీఆర్సీ కోల్పోవాలి. ఏమి చేసిన మీరు ఉద్యోగులు చెప్పింది ఎన్నికల్లో? సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. గత ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చా లేదు, దానికంటే మెరుగ్గా మంచి పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. చెప్పి ఆ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ పెన్షన్ కూడా పక్కన పెట్టిండ్రు. అలాంటిది మీరు ఏమని తీసుకొచ్చిందా? కనీసం సిపిఎస్ ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలని ఆలోచన చేసిందా? ఒక కమిటీ చేసిందా? ఆ సిపిఎస్ ఉద్యోగులు పిలిచి మాట్లాడిందా? ఏం చేసిండ్రు? 1వ తారీఖు జీతం ఇస్తామన్నారు. 1వ తారీఖు జీతం ఇస్తున్నారా? ఎవరికి ఇచ్చిండ్రు? నిన్న నాకు సెక్రటరీలో కనపడి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు వచ్చిందంటే మాకు 2 ఏళ్ల నుంచి జీతం రాలేదన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తక్కువ జీతంలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు 1వ తారీఖు వేసి మిగతా రెగ్యులర్ ఉద్యోగులకు 1-2 రోజులు లేట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? రెగ్యులర్ ఉద్యోగులకు 1వ తారీఖు 2వ తారీఖు పడితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 10-10వ తారీఖు పడుతుంది. ఇప్పుడు చెప్తున్నా వాళ్ళకు కాంట్రాక్ట్ లెక్చర్లకు 2 నెలల నుంచి జీతం రాలేదు. వాళ్ళు 1వ తారీఖు జీతం ఇస్తున్నారా మీరు? పెన్షన్లో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఏర్పాటు చేసిందా? ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామన్నారు, పెంచిందా? అంగన్వాడీలకు జీతాలు పెంచుతామన్నారు, పెంచిందా? అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు, అమలు చేసిందా? ఏం చేసిండు మీరు? సచివాలయ ఉద్యోగులు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అడుగుతున్నారు, వాళ్ళకేమైనా ఇచ్చిందా? సమగ్ర శిక్ష ఉద్యోగులకు శాలరీస్ పెంచిందా? విఏరియాలకు శాలరీస్ పెంచిందా?
ఏం చేసింది మీరు? 2 నెలల్లో ఏం చేయలేదు కాబట్టి ఉద్యోగులందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని అణగదొక్కడానికి ఇలాంటి చర్యలు చేస్తున్నారు తప్ప ఉద్యోగులకు చేసిన మేలేంటి? అది ప్రశ్నించితే అది తప్ప? అంటే మీకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదా? గత ప్రభుత్వం మంచి చేసిందంటే అది తప్ప? నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం 100 రెట్లు మేలు. గత ప్రభుత్వం చేసింది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇది కాదని చెప్పి ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా ఎవరైనా వచ్చి మాట్లాడమనండి. గత ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కేవలం 1 సంవత్సర కాలంలో 80% హామీలు అమలు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. 3600 కోట్లు ఖర్చు అయిన ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆశా వర్కర్లకు జీతాలు పెంచింది. అధికారంలోకి వచ్చిన ఫస్ట్ క్యాబినెట్లోనే 27% ఐఆర్ అప్రూవ్ చేసి 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చింది. 2,36,000 ఉద్యోగాలు ఇచ్చి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. కరోనా వంటి ఇబ్బందికర పరిస్థితులు, కరోనా సంక్షోభం వచ్చి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా 23% ఫిట్మెంట్ ఇచ్చి ఐఆర్ ఇంప్లిమెంట్ చేసింది. అప్పుడు ఏం చెప్పిండ్రు ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే ఆర్థిక మంత్రులు వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఈ పచ్చకామెలు జర్నలిస్టులు అందరూ ఏం మాట్లాడారు? రివర్స్ పీఆర్సీ ఇచ్చిండు, ఇది రివర్స్ ప్రభుత్వం, రివర్స్ పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు అన్యాయం చేసిందని అన్నారు. నేను ఒకటి అడుగుతున్నా ఉద్యోగులందరినీ, ఇప్పుడు ఈ సందర్భంగా ఉద్యోగులందరూ మీ మనస్సాక్షిని ఆలోచించండి. కరోనా సంక్షోభంలో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఉంటే అసలు పీఆర్సీ ఇచ్చిండే వాళ్ళ? గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు 23% ఫిట్మెంట్ పీఆర్సీ ఇచ్చిండు. అదే ఈ ప్రభుత్వం ఉంటే పీఆర్సీ ఇచ్చిండే వాళ్ళ? మనకు పీఆర్సీ ఇవ్వకపోగా మన జేబులో నుంచి, కరోనా ఇబ్బంది ఉందని మన జేబులో నుంచి 1 రోజు 2 రోజులు శాలరీస్ గతంలో చూసినా మనం, రాజధాని హుండీ పెట్టి మన ఎంప్లాయీస్ శాలరీ 1 రోజు 2 రోజులు వసూలు చేసిండు. హుద్దూతో వచ్చినప్పుడు 1 రోజు జీతం వసూలు చేసిండు. అట్లా కరోనా టైంలో కూడా కరోనా హుండీ అని ఒకటి పెట్టి మన జీతం లాగేవాళ్ళు తప్ప కరోనా టైంలో మనకు పీఆర్సీ ఇచ్చిండేవాడా ఈ ముఖ్యమంత్రి ఉంటే? అప్పుడు మీడియా వాళ్ళు కూడా ఏం మాట్లాడేవాళ్ళు? రాష్ట్రం అంతా ఇబ్బంది పోతుంటే వీళ్ళకి పీఆర్సీలు కావాలా, ఐఆర్లు కావాలా ఈ టైంలోని ఈ పచ్చ జర్నలిస్టులు, పచ్చ మీడియా వాళ్ళు కూడా మన మీద, ఉద్యోగుల మీద ఎదురుదాడి చేసేవాళ్ళు. మనం ఒకవేళ ఐఆర్ కానీ పీఆర్సీ అలాంటివి ఏమైనా అడిగింటే, ఈ ప్రభుత్వం ఆ టైంలో ఉండి మనం అలాంటివి అడిగింటే, మనం అడగకుండా మన మీద ఎదురుదాడి చేసి మన నోరు నొక్కేవాళ్ళు. అది వాస్తవం కాదా? అంత అన్యాయంగా ఈ ప్రభుత్వం చేసేది. అలాంటిది అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఐఆర్ ఇచ్చిండు. ఇచ్చిన మాట 23% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేసిండు. అది చేసిన ఆ గవర్నమెంట్ ఇంకా చాలా చేసిండు. వేలాది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఒక్కొక్క కొత్త పోస్టు ఎంఈఓలో గొడవలు ఉంటే ప్రమోషన్లు ఆగిపోతే మండలానికి ఒక ఎంఈఓ కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ఎంఈఓ ప్రమోషన్లు ఇచ్చిండు. అలాగే ఎంపీడీ వాళ్ళకి 25 నుంచి ప్రమోషన్ లేకుంటే వాళ్ళకి కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇచ్చిండు. సర్వే ఎంప్లాయీస్కు 20 నుంచి ప్రమోషన్లు రావడం లేదని వాళ్ళకు పోస్ట్ క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇచ్చిండు. ఇలా ఎన్నో చాలా చేసిండ్రు. మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ 2 నెలల నుంచి 6 నెలలకు పెంచిండ్రు. మహిళలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి స్పెషల్ ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెప్పి సంవత్సరానికి ఒక 5 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇచ్చిండ్రు. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో కూడా గత ప్రభుత్వం, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం 2014-19 మధ్య ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని, ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ కాకూడదు, వాళ్ళని పాస్ తగ్గించాలి, వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ రాకుండా అడ్డుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ పరీక్షల్లో కూడా నెగిటివ్ మార్క్ సిస్టమ్ తీసుకొచ్చే దాన్ని గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు తీసేసిండ్రు. ఇలా ఉద్యోగులకు మేలు చేసే పనులు ఎన్నో చేసిండ్రు. మీరేం చేసిండ్రు చెప్పండి? ఈ 2 నెలల్లో మీరు ఉద్యోగులకు చేసినామని చెప్పండి. మీరు ఏం చేయకుండా గత ప్రభుత్వం చేసింది మంచి అంటే నేను నా మీద పార్టీ ముద్రేసి పార్టీ వాడని చెప్పి ప్రచారం చేసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? అంటే ఉద్యోగులు ప్రశ్నించకూడదు మిమ్మల్ని అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? గత ప్రభుత్వం హామీలన్నీ 1 సంవత్సరంలో 80% హామీలు అమలు చేసింది. మీరు 2 ఏళ్ళు అయింది, ఒక హామీ అమలు చేసిందా? చేయలేదు. నేను ఉద్యోగులందరికీ సందర్భంగా కోరుతున్నా, 2014 మేలో మీ జీతం ఎంత ఉంది? 2019 మేలో మీ జీతం, అంటే గత ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన రోజు మే శాలరీ మీద ఎంత, 2019 మే శాలరీ ఎంత లెక్కేసుకోండి. అదే 2019 మే శాలరీకి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2024 మే నాటికి మీ శాలరీ ఎంత? ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, మీ ఇండివిజువల్గా మీ పే స్లిప్ తీసుకోండి. 14 మేలో మీ శాలరీ ఎంత ఉంది, 19 మేలో మీ శాలరీ ఎంత ఉంది, 24 మేలో మీ శాలరీ ఎంత ఉంది? ఏ ప్రభుత్వంలో ఎక్కువ పెరిగిందో మీరే లెక్కేసుకోండి. ఏ ప్రభుత్వం మంచి చేసిందో మీరే లెక్కేసుకోండి. 100కు 100% గత ప్రభుత్వంలో 75 నుంచి 80% పెరిగితే అంతకుముందు ప్రభుత్వంలో 60 నుంచి 65% పెరిగింది జీతం. మళ్ళీ ఏ ప్రభుత్వం మంచి చేసింది? మంచి చేసిన ప్రభుత్వం మంచి అంటే మీకు నొప్పా? మీరు ఏం చేయకుండా మిమ్మల్ని పొగడాలా? ఇదే నా పద్ధతి? పొగడపోతే ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు ఏం చేసింది మీరు? ఉద్యోగులు ఒక కక్షపూరిత రాజకీయం తీసుకొచ్చిండ్రు సచివాలయంలో.
ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకున్నారు. మీ టైంలో మీరు చెప్పారు కదా, నల్ల చొక్కాలు వేసుకొని మీ పక్కన కూర్చొని బీజేపీని ఓడించండి, బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి అని చెప్పిండ్రు. వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చే రేపు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరి ఉద్యోగాలు పోవా? ఇప్పుడు వాట్సాప్లో టీడీపీకి అనుకూలంగా వాట్సాప్లో పెట్టిన వాళ్ళు, గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ వాట్సాప్లో పెట్టిన ఎంప్లాయీస్ చాలా మంది, నా దగ్గర 100 మంది లిస్ట్ ఉంది. 100 మంది లిస్ట్ ఉంది. ఏది టీడీపీకి అనుకూలంగా వాట్సాప్లో ప్రచారం చేసిన వాళ్ళు, గత ముఖ్యమంత్రి గారిని తిడుతూ వాట్సాప్లో ప్రచారం చేసిన వాళ్ళ లిస్ట్ 100 మంది ఉంది. ఆ 100 మంది ఉద్యోగాలు పోగొట్టుకోవాలా రేపు ప్రభుత్వం మారితే? అదేనా మీరు చెప్పేది? అంతే కదా, ఇందరితో ఆగిపోతుందా ఇది? ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చే ఆ చెడు సాంప్రదాయం కొనసాగిస్తే ఏమవుతుంది? ఉద్యోగుల మధ్య వివాదాలు సృష్టించి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తప్ప, ఉద్యోగులు ఎవరు భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యోగులు మాట్లాడకుండా చేయడం కోసం తప్ప ఉద్యోగులకు మేలు చేసే చర్య అవుతుందా ఇది? ఇలాంటి చర్యల వల్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం తప్ప ప్రభుత్వం ఆశించేది ఏం లేదు. నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నేను ఇలాంటి వాటికి భయపడను. ఖచ్చితంగా ఫైట్ చేస్తా. న్యాయం జరుగుతుంది. కోర్టుకు వెళ్తా, కోర్టులో న్యాయం జరుగుతుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేసిన ఎలాంటి రుజువులు లేవు. రుజువులుండే చాలా 100 కేసులు చెప్పిన. రుజువులుండే వాళ్ళ మీద గత ప్రభుత్వాలు ఇది ఇలాంటి పట్టించుకోకూడదని చెప్పి వదిలేసింది. అలాంటిది ఏం రుజువు లేకుండా ఒక కక్షపూరితంగా నా మీద ముఖ్యమంత్రి గారికి, అంటే కొన్ని మీడియా ఛానళ్ళు నన్ను ఎందుకు ఒక శత్రువులాగా, ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు అంటే 2017 ఎలక్షన్లో కూడా నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి నన్ను ఇంటికి పిలిచి బెదిరించి నువ్వు పోటీ చేయొద్దని చెప్పి, అప్పుడు గెలవాల్సిన వాడిని ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎలక్షన్లో నన్ను ఓడగొట్టిండు. ఎందుకు మళ్ళీ నా మీద వ్యక్తిగతంగా కక్షంతో తెలియడం లేదు. ఖచ్చితంగా ఇలాంటివి అయితే నేను కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నా. కొన్ని మీడియా ఛానళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు నా మీద, నేను గత ప్రభుత్వంలో జగన్ బంటు అని నేను అనలేదు ఆ మాట. ఆ పత్రికలు రాస్తే జగన్ బంటు ఎలా గెలిచిందని, నేను సెక్రటరీలో ఎంప్లాయీస్ నాకు ఓట్లేసి గెలిపించే జగన్ బంటు ఎలా గెలిచిందని చెప్పి వాళ్ళే రాసిండ్రు. సరే మీరు బంటు అంటే అనుకోండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, గవర్నమెంట్ హెడ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు అంటే అనుకోండి. నేనన్నా వాళ్ళంటే అన్నా తప్ప నేను జగన్ బంటు అన్నా, నేనే ఒప్పుకున్నానని రాయడం. స్థానిక ఎన్నికల్లో కరోనా సమయంలో ఇబ్బంది ఉంది, కరోనా వల్ల ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లు చాలాసార్లు డిలే అయినాయి, చాలాసార్లు పోస్ట్ పోన్ అయినాయి. ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి ఉద్యోగులకు పోస్ట్ పోన్ చేయండి అడిగితే అప్పుడు మేము ప్రభుత్వ తొత్తులు అని చెప్పి మీరు అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు లోకల్ బాడీకి టైం అయిపోలేదా? ఎలక్షన్ పెట్టిందా? ఇప్పుడు కరోనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు ఎలక్షన్లు పాల్గొనడానికి. మళ్ళీ ఎందుకు ఎలక్షన్ పెట్టడంలా? ఇప్పుడేం కొంప మునగలేదా? అప్పుడు ఆ రోజు ఇబ్బంది ఉంది, ఎంప్లాయీస్ అది కరోనా వంటి ఇబ్బందులు, ఉద్యోగులు ప్రాణాలు పోతున్నాయి, పబ్లిక్ కూడా ఇబ్బంది, పబ్లిక్ కూడా ప్రాణాలు కోల్పోతారు ఎలక్షన్ జరిగితే ఆ టైంలో అని చెప్పి పోస్ట్ పోన్ చేయండి అంటే యాగి చేసి మమ్మల్ని మీద పార్టీ ముద్ర వేసిండ్రు. ఇప్పుడు ఏం లేదు, ఎందుకు పెట్టాము మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు? మీకు నచ్చితే మీ ఇష్టం వచ్చిన ఏమైనా చేయొచ్చు. మాకు ఇబ్బంది అవుతుంది, మా ప్రాణాలు పోతాయంటే మీరు మా మీద ముద్రేసి, మమ్మల్ని పార్టీ ముద్రేసి మమ్మల్ని బదనాం చేస్తారా? ఇలాంటివన్నీ ఎక్కువ రోజులు నడవవు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం, కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇప్పుడైనా ప్రభుత్వం ఇది చేసిన తప్పును తెలుసుకొని వెనక్కి తీసుకోవాలి. నేను సిఎస్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చా, దీని మీద పునరాలోచన చేయాలని చెప్పి. దాని నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు భయపడతామని అనుకోవద్దు. ఇలాంటి జరిగినప్పుడు ఇంకా కొద్దిగా ఫ్రీగా, ఇంకా గట్టిగా మాట్లాడగలను ఇలాంటి టైంలో. కాబట్టి నాకు ఉద్యోగం ఉండే లేకపోయినా నేను ఎంప్లాయీస్ తరఫున ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటాను, ఎంప్లాయీస్ వాయిస్ని వినిపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.